నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అమెరికా ఇరాన్ యుద్ధం కొలుక్కొస్తోంది అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం మళ్ళీ తెర మీదకి వచ్చింది. మరి ముఖ్యంగా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న మిజైల్స్ని ప్రయోగించింది. ఒక విధంగా చెప్పంటే హైపర్సోనిక్ మిజైల్స్ని ప్రయోగించిందని చెప్పి ఇన్ఫ్యాక్ట్ రష్యానే ఒప్పుకుంది ఈ మాట. ఎందుకు ఇప్పుడు ఇంతటి భీకరమైన యుద్ధం జరుగుతుంది? రష్యా ఎందుకు ఇప్పుడు మళ్ళీ యుక్రెయిన్ మీద దాడిలోకి దిగింది? కారణం దానికన్నా ముందు మాట్లాడుకుంటే యుక్రెయిన్ రష్యా మీద దాడికి పాల్పడిన తర్వాత రివెంజ్గా ఈ దాడిలోకి దిగిందని చెప్పి రష్యా చెప్పుకొస్తోంది. ఎందుకు రష్యా ఇప్పుడు ఏకంగా హైపర్సోనిక్ మిజైల్స్ని ప్రయోగిస్తుంది, దట్టు న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న మిజైల్స్ని ప్రయోగిస్తోంది? రష్యా ఏం చేయబోతుంది? ఇప్పుడు ఇక తెగించేసిందా? తన దగ్గర ఉన్న కీలకమైన అస్త్రాలను ఇప్పుడు ప్రయోగించేందుకు రష్యా సిద్ధమవుతుంది అనేది వినిపించే మాట. సో ఏం జరుగుతుంది? అసలు ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది? ఇప్పుడు పీక్స్కి చేరుకుంటూ ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది? రష్యా ఇక తెగించేసిందా? ఎందుకంటే అమెరికా ఫ్రీ అయిపోతే కనుక అక్కడ మళ్ళీ ఇక్కడ యుక్రెయిన్కి సాయం అందిస్తే రష్యా మీద చెక్మేట్ పెట్టే దిశగా అడుగులు వేయచ్చు అని చెప్పి రష్యా ఆలోచన ఏమైనా ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా దీనికి సంబంధించి కాస్త హిస్టరీ అండ్ దీని స్టోరీ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం. సో కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ మాట్లాడుకుందాం. ప్రస్తుతం యుక్రెయిన్ సరిహద్దుల్లో మళ్ళీ రక్తం ఏరులై పారుతోంది. రష్యా ఇంకోసారి యుక్రెయిన్పై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈసారి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 90 క్షిపణులని అంటే 90 మిజైల్స్ 600 డ్రోన్స్తో దాడికి దిగింది. దాదాపు 4 ఏళ్లుగా సాగుతూ ఉంది ఈ యుద్ధం. అయితే ఈ యుద్ధ చరిత్రలో, ఈ 4 ఏళ్ల యుద్ధ చరిత్రలో ఇదే అతిపెద్ద అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటి. ఈ పెను విలయంలో ఇప్పటివరకు 4 అమాయక ప్రజలు మృతి చెందారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల తీవ్రత చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తూ ఉంది. యుక్రెయిన్ రాజధాని కీయవ్తో పాటు ఖార్కివ్, ఒడిస్సా, నీప్రో, జపోర్జియా లాంటి ప్రధాన నగరాల్లో ఒకేసారి భూకంపం వచ్చినట్లు భారీ పేలుళ్లు సంభవించాయి. రష్యా సైన్యం ఈసారి నివాస ప్రాంతాలను మాత్రమే కాకుండా యుక్రెయిన్ పూర్తిగా అంధకారంలోకి నెట్టేసి వ్యూహాత్మక స్థావరాలను టార్గెట్ చేసింది అనే మాట వినిపిస్తుంది. ఎందుకు? కారణం అక్కడి పవర్ స్టేషన్స్, ఆయిల్ డిపోలు, మిలిటరీ స్థావరాలు, కమ్యూనికేషన్ సెంటర్స్, వీటిపై రష్యా మిజైల్స్ భీకర దాడికి దిగాయి. ఈ దెబ్బకు చాలా ప్రాంతాల్లో గ్రిడ్స్ దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరాలే చీకట్లోకి మునిగిపోయాయి. తాగడానికి నీరు దొరకని పరిస్థితి ఉంది. ఎందుకు? అక్కడ తాగునీటి సరఫరా నిలిచిపోయింది కాబట్టి. ప్రాణభయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి అండర్ గ్రౌండ్ బంకర్స్లోకి వెళ్ళిపోతున్నారు, మెట్రో స్టేషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఆ బంకర్స్ లాంటి సిస్టమ్ ఉంటుంది కాబట్టి అటువంటి వ్యవస్థలోకి పరుగులు పెడుతూ ఉన్నారు, ఆ బంకర్ సిస్టమ్స్లోకి. దీంతో పాటు సరికొత్త వ్యూహంతో యుక్రెయిన్పై రష్యా ఏకంగా ఒకేసారి 600 డ్రోన్లను ప్రయోగించడం ప్రస్తుతం ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తుంది. అయితే వీటి గురించి కూడా యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. దాంట్లో దాదాపుగా మేము 400 నుంచి 500 చిల్లర ఆ డ్రోన్స్ని మేము గాల్లోనే పేల్చేసాం. కొన్ని ఒక 10ల సంఖ్యలో డ్రోన్స్ కొన్ని గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళలేకపోయి, టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయాయి. ఇలా యుక్రెయిన్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుంటే ఈసారి కేవలం మిజైల్స్ పైనే కాదు, ప్రధానంగా డ్రోన్ వార్ పైనే కంప్లీట్ ఫోకస్ పెట్టింది రష్యా అనేది వినిపించమాట. ఎందుకంటే యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా స్తంభింప చేయడమే లక్ష్యంగా ఒకేసారి వందల సంఖ్యలో ఈ కామికాజీ డ్రోన్స్ అంటూ ఉంటారు, వాటిని పంపించింది. ఆ కామికాజీ డ్రోన్స్ అంటే వాటంతట అవి వెళతాయి, అక్కడ టార్గెట్ని రీచ్ అవుతాయి. రీచ్ అవడం లేకపోతే రీచ్ అయినా అవ్వకపోయినా ప్రయోగించిన తర్వాత టార్గెట్ రీచ్ అయితే ఓకే, అవ్వకపోయినా దట్స్ అక్కడికక్కడే. అఫ్కోర్స్ అవ్వకపోవడం అంటే వాటిని పేల్చేస్తారు, ఇక అక్కడ వాటితో పని అయిపోతుంది. ఒకవేళ అటాక్ చేసిన తర్వాత కూడా బతికే ఉంటాయంటే నో, వాటంతా అవి ఫుల్గా డ్యామేజ్ అయిపోతాయి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఒక ఎక్స్ లొకేషన్ని టార్గెట్ చేశాను, ఈ టార్గెట్ అయిపోయిన తర్వాత గాల్లోనే పేలిపోతుంది అంతే. సో వాటిని కామికాజీ డ్రోన్స్ అంటారు మన భాషలో చెప్పాలంటే. ఇక మిలిటరీ ప్రపంచంలో దీనిని స్వామ్ అటాక్ అంటారు. స్వామ్ అంటే గంపగుత్తగా మిజైల్స్ని పంపించేయడం, అటాక్ చేయడం. యుక్రెయిన్ దగ్గర అమెరికా, నేటో దేశాలు ఇచ్చిన పేట్రియాట్ లాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, దట్స్ ట్రూ. అయితే వాటిని నేరుగా దాటడం రష్యా మిజైల్స్కి కూడా కొంత కష్టమే. అందుకే రష్యా ఏం చేసింది, ముందుగా చాలా తెలివిగా, చాలా చీప్గా ఉండేవి ఇరాన్ టెక్నాలజీతో తయారైన వందలాది ఈ కామికాజీ డ్రోన్స్ని గంపగుత్తగా అంటే గుంపులుగా యుక్రెయిన్ గగనతలంలోకి పంపించేసింది. ఈ వందలాది డ్రోన్లు ఒకేసారి కనిపించగానే యుక్రెయిన్ రాడార్స్ ఏం చేస్తాయి,
ఆటోమేటిక్గా యుక్రెయిన్ రాడార్స్ అలాగే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేదా డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది, వాటిని అడ్డుకోవడంలో ఎంగేజ్ అయిపోతుంది. ఆ డ్రోన్స్ అడ్డుకునే క్రమంలో యుక్రెయిన్ సైన్యం తమ దగ్గరున్న లిమిటెడ్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఇంటర్సెప్టర్స్ మిజైల్స్ని వాడేసి ఖాళీ చేసుకుంది. సేమ్ ఇదే ఫార్ములా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంలో మనం చూసాం. ఎందుకు అమెరికా మీద దాడి చేయలేకపోయినా నేరుగా ఇజ్రాయెల్కి సంబంధించి వాటిని దాడి చేయాలంటే, ఇజ్రాయెల్ కావచ్చు లేకపోతే పక్కన యూఏఈ, ఈ అరబ్ కంట్రీస్ మీద దాడి చేయాలంటే చీపెస్ట్ డ్రోన్స్ని పంపించేది. అవి ఏం చేసే వాటిని కాపాడుకోవడానికి కాస్ట్లీయెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అవి ప్రయోగించేవి. దాంతో నష్టం వాటిల్లింది ఇటు ఈ అరబ్ కంట్రీస్కి, దాంతోపాటు ఇజ్రాయెల్కి, అమెరికాకి. సో ఇలా జరిగింది. సో ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ రష్యా కూడా అప్లై చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా, ఇరాన్ ఇక్కడ దౌత్య సాయం కావచ్చు, లేకపోతే ఎదురు మధ్య రిలేషన్స్ గట్టిగా ఉంటాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటారు కదా జియో పాలిటిక్స్లో. సో ఇలాగే అత్యంత ఖరీదైన ఇంటర్సెప్టర్ మిసైల్స్ని వాడేసి ఖాళీ చేసుకుంది యుక్రెయిన్. యుక్రెయిన్ రక్షణ కవచం బలహీనపడగానే రష్యా అసలు మిజైల్స్ని, వాళ్ళ హై స్పీడ్ మిజైల్స్ని, ఎలాంటివి ఒరెస్నిక్ లాంటి డేంజరస్ మిజైల్స్ని రంగంలోకి దించింది. ఇక రక్షణ మిజైల్స్, డిఫెన్స్ మిజైల్స్ ఉంటాయి కదా, ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్, అవి లేకపోవడంతో రష్యా మిజైల్స్ నేరుగా వెళ్ళి యుక్రెయిన్ పవర్ గ్రిడ్స్ని, మిలిటరీ స్థావరాలని ముక్కలు చేసేసాయి. శత్రువును ఆర్థికంగా, ఆయుధాల పరంగా దివాలా తీయించి ఆపై కోలుకోలేని దెబ్బతీయడమే రష్యా పక్కాగా అమలు చేసిన అడ్వాన్స్డ్గా మాట్లాడుకుంటున్న యుద్ధ వ్యూహం, సరికొత్త యుద్ధ వ్యూహం. అయితే ఈ దాడుల్లో రష్యా ఉపయోగించిన మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతూ ఉంది. ఏంటది? యుక్రెయిన్పై దాడిలో రష్యా అత్యంత భయంకరమైన హైపర్సోనిక్ బలిస్టిక్ మిజైల్ ఒరెన్స్నిక్ను ప్రయోగించింది. రష్యా అమ్ముల పొదిలో ఉన్న అత్యంత నూతన విధ్వంసకర ఆయుధాల్లో ఒరెన్స్నిక్ ఒకటి. దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కన్వెన్షనల్ బాంబులతో పాటు, అంటే సంప్రదాయ బాంబులతో పాటు అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ని కూడా మోసుకు వెళ్ళగల సామర్థ్యం దీనికి ఉంది. ఎలా? గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఈ హైపర్సోనిక్ మిజైల్ గాల్లో గుర్తించడం, దాంతోపాటు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అడ్డుకోవడం, అంటే ఈ మిజైల్స్ని గాల్లో గుర్తించడం, ఈ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఫర్ సపోజ్ ఒక మిజైల్ రష్యా ప్రయోగించింది. సో ఈ ప్రయోగించిన మిజైల్ని వాళ్ళ దగ్గర, యుక్రెయిన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో గుర్తించడం, అడ్డుకోవడం అసాధ్యం అని చెప్పి రక్షణ రంగ నిపుణులు చెప్తున్న మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇది ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత విడిపోయి ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్పై, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉల్కల్లాగా దూసుకు వెళ్ళి దాడి చేస్తుంది. సో కీవ్లోని బిలా జెర్క్వా సిటీపై ఈ ఒరెన్స్నిక్ మిజైల్ని ప్రయోగించింది రష్యా. ఈ మిజైల్ పడ్డంతో ఆ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. చుట్టుపక్కల ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు రాత్రికి రాత్రే శిథిలాల కుప్పగా మారిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ విదేశాంగ మంత్రిత్వ శాఖ మ్యూజియంస్, శకలాలు చెల్లాచెదురుగా కనిపించడం ఆ దేశాన్ని షాక్కు గురి చేసింది. ఘటనా స్థలంలో ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమించి ఆ భౌతిక కాయాలను, గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అంటే మరణించిన వాడి భౌతిక కాయాలను మార్చులకి, గాయపడిన వారిని హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది. అయితే ఈ దాడిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అఫీషియల్గా రియాక్ట్ అయింది. తామే ఒరెన్స్నిక్ ప్రయోగించామని చెప్పి క్లారిటీ ఇచ్చింది. యుక్రెయిన్పై తమ ప్రత్యేక సైనిక ఆపరేషన్ అనుకున్న వ్యూహం ప్రకారమే జరిగింది అని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఏమంటోంది? యుక్రెయిన్ లొంగ తీసుకోవడానికి అవసరమైతే ఇంకా భారీ హైపర్సోనిక్ మిజైల్స్ని ప్రయోగిస్తాం, దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఆ విషయంలో ఎక్కడ వెనకడుగు వేసేదే లేదని చెప్పి హెచ్చరించింది రష్యా యుక్రెయిన్ ఉద్దేశించి. సో యుక్రెయిన్తో యుద్ధంలో ఒరెన్స్నిక్ను రష్యా ఉపయోగించడం ఇది మూడోసారి, అంటే అర్థం చేసుకోవచ్చు, మూడోసారి. ఇది రిమెంబర్ 4 ఏళ్లలో రష్యాకు ఈ బ్రహ్మాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా ఒక స్ట్రాటజిక్ టైంలో మాత్రమే వాడుతూ ఉంది. ఒక పర్టికులర్ టైంలోనే వీటిని ఉపయోగిస్తూ ఉంది. ఫస్ట్ టైం 2024 నవంబర్లో యుక్రెయిన్ నీప్రో సిటీపై ఈ మిజైల్ను ఫస్ట్ టైం ప్రయోగించింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో వెస్ట్ యుక్రెయిన్ లివీవ్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ రెండోసారి దాన్ని ఉపయోగించడం జరిగింది. మూడోసారి ఏకంగా యుక్రెయిన్ రాజధాని కియవ్ ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ మిజైల్స్తో విరుచుకుపడింది. దీంతో రష్యా ఈ యుద్ధాన్ని ఇంకా ప్రమాదకర స్థాయికి, ఇంకా డేంజర్ లెవెల్కి తీసుకువెళ్తోంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడితో అయిపోలేదు.
యుక్రెయిన్ సైన్యం కూడా రష్యాపై ప్రతిదాడికి దిగింది. తమకున్న అమెరికన్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో రష్యాకు చెందిన చాలా డ్రోన్స్ని, కొన్ని మిసైల్స్ను గాల్లోనే విజయవంతంగా కూల్చేశామని చెప్పి జెలెన్స్కీ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఒక్క రాత్రిలోనే ఏకంగా 600 డ్రోన్లు, దాంతోపాటు 90 మిసైల్స్ తుఫాన్లాగా వచ్చి పడ్డాయి. యుక్రెయిన్ డిఫెన్స్ సిస్టమ్ కొన్ని చోట్ల పూర్తిగా ఫెయిల్ అయింది. కొన్ని కీలక వ్యూహాత్మక ప్రాంతాల్లో పవర్ గ్రిడ్ల దగ్గర రష్యా అనుకున్న నష్టం జరిగిపోయింది. ఫినాన్షియల్గా, సైకలాజికల్గా యుక్రెయిన్ను దెబ్బతీయడంలో రష్యా సక్సెస్ అయింది అని నిపుణులు విశ్లేషిస్తున్నమాట. అయితే యుక్రెయిన్పై రష్యా దాడి వెనుక జియో పాలిటిక్స్ వ్యూహం కూడా ఉందా, అంతర్జాతీయ రాజకీయ వ్యూహం కూడా ఉందా అంటే అవునని అంటున్నారు రక్షణ రంగానికి సంబంధించిన విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. అయితే ఈ మధ్య అమెరికాతో పాటు వెస్ట్రన్ కంట్రీస్ యుక్రెయిన్కు సైనిక సహాయాన్ని భారీగా పెంచాయి. అంతేకాదు తమ లాంగ్ రేంజ్ మిజైల్స్ని రష్యా భూభాగంపై ప్రయోగించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇది పుతిన్కు అస్సలు నచ్చలేదు, కోపాన్ని కూడా తెప్పించింది. దీనికి తోడు రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే విక్టరీ డే వేడుకలను భగ్నం చేయడానికి యుక్రెయిన్ డ్రోన్లతో ప్రయత్నించింది అనే కోపం కూడా పుతిన్కుంది. అందుకే యుక్రెయిన్పై ఈ భీకర దాడులకు ఆర్డర్ ఇచ్చాడు పుతిన్ అనేది వినిపించేమాట. సో ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు మళ్ళీ టెన్షన్ మొదలైంది ఈ డెవలప్మెంట్తో. కారణం ఏంటి? అణ్వస్త్ర సామర్థ్యం, న్యూక్లియర్ క్యాపసిటీ లేకపోతే న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న హైపర్సోనిక్ మిజైల్ని రష్యా ఇలా ఓపెన్గా వాడటం ప్రపంచాన్ని కంగారు పెడుతోంది, భయపెడుతోంది, కలవరపెడుతోంది. ఇప్పటికే ఒకవైపు మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తూ ఉంటే ఇంకొక వైపు యూరప్ నడిబొట్టున యుద్ధం ఈ స్థాయిలో చేరడం గ్లోబల్ ఎకానమీని కోలుకోలేని దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూయల్ కాస్ట్ మళ్ళీ ఆకాశాన్ని తాకుతాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోతుంది అనే భయం అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పుడు బీభత్సంగా ఉంది. వాటిని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ ఉంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్ళీ సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఆందోళనలు పెరుగుతూ ఉన్నాయి. టోటల్గా యుక్రెయిన్ను పూర్తిగా లొంగదీసుకునే వరకు రష్యా ఊరుకునేదే లేదు అనేది ఈ దాడితో క్లారిటీ వస్తుంది. మరి దీనికి ప్రతిగా అమెరికాతో పాటు వెస్ట్రన్ కంట్రీస్ యుక్రెయిన్కు ఎలాంటి సపోర్ట్ ఇస్తాయి, ఎలాంటి వెపనరీ సపోర్ట్ని ఇస్తాయి? ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో ఇప్పుడు వ్యక్తమవుతుంది. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.